గత వైసీపీ పాలనలో దుగ్గిరాల ఎస్సీ బాలికల హాస్టల్ నందు ఎంతో దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు విమర్శించారు. నిరుపేద విద్యార్థులకు హాస్టల్ నందు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం వారు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని గూడూరు వెంకట్రావు మండిపడ్డారు. దుగ్గిరాల ఎస్సీ బాలికల హాస్టల్ నందు బుధవారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ఆధ్వర్యంలో జంగిల్ క్లియరెన్స్ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు వెంకట్రావు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న అధిక వర్షాలతో హాస్టల్ పరిసర ప్రాంతాల్లో చెట్లు విపరీతంగా పెరిగిన కారణంగా దోమలు కోతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సక్రమమైన వార్డెన్ లేకపోవడం కారణంగానే హాస్టల్ నందు సరైన నిర్వహణ జరగడం లేదని ఆయన అన్నారు. దుగ్గిరాల ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అతి త్వరలో దుగ్గిరాల ఎస్సీ బాలికల హాస్టల్ నందు మెరుగైన వసతులను విద్యార్థులకు కల్పిస్తామని టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్షవర్ధన్, గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల ఎస్సీ బాలికల హాస్టల్లో ఎంతో అధ్వాన్న పరిస్థితిలో ఉన్నది అనే విషయాన్ని గతంలో కూడా పేపర్ వార్తా మాధ్యమాల్లో కానీ మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వెళ్ళి ఎన్నోసార్లు గతంలో 5 సంవత్సరాల నుంచి కనీసం ఏమి వాళ్ళకి ఆలనా పాలన లేకుండా బాత్రూమ్లు కూడా నిర్వహణ సరిగ్గా నిర్వహించకుండా అక్కడ చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఆ పిల్లలు ఉండటం గమనించాం. మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మేము అక్కడ వెళ్ళి ఆ హాస్టల్లో పరిస్థితిని చక్కబెట్టేదానికి మెయిన్ ఉద్దేశంగా ప్రస్తుతానికి అక్కడ దారుణమైన జంగిల్ ఉంది. ఆ జంగిల్ క్లియరెన్స్ పైన చెట్లు, ఆ హాస్టల్ బిల్డింగ్లు కూడా ప్రమాదకరమైన ఆ కొమ్మలు మొత్తం హాస్టల్ మీద పడుతుంటాయి. అవి కూడా తొలగించడం అనేది నిన్న కార్యక్రమాన్ని చేపట్టాం. బాగుంది. ఇవాళ చూస్తే పిల్లలు సంతోషిస్తున్నారు. మెయిన్ ఏంటంటే అక్కడ ఆ వార్డెన్ మెయింటైన్ చేసుకుంటే అంత సక్రమంగా జరిగింది. సక్రమైన వార్డెన్లు కూడా అక్కడ సక్రమం లేకపోవటం, అక్కడ నిర్వహణ సరిగ్గా లేకపోవటం అనేది ఇప్పుడు దాకా మేము చూసాం. ఈ విషయాన్ని మా నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఎమ్మటే అతి త్వరలో ఆ హాస్టల్లో సంబంధించి మెరుగైన అక్కడ వాళ్ళ వస్తువుల్ని కల్పించడం. స్థానిక వ్యక్తుల సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి ఈరోజు సందర్శించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసినటువంటి పరిస్థితులను చూస్తే కొన్ని లోపాలు మాకు కొట్టొచ్చినట్టు కనపడినాయి. ఆ విషయంలో మొదటగా జంగిల్ క్లియరెన్స్ ఒకటి చేయాల్సి వచ్చింది. దానితో పాటుగా విద్యార్థినుల యొక్క వసతి గృహ గదులు కలిగిన కిటికీలకి డోర్లు లేకపోవటం, అలానే వారి యొక్క స్థానపు గదులను కూడా కొంత మోడరేట్ చేయాల్సి ఉంది. ఈ సమస్యలు గమనించిన తర్వాత ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు మరియు మంగళగిరి శాసనసభ నియోజకవర్గ సభ్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్లాలని భావించి ఆ విషయంలో ముందుగా అక్కడ జంగిల్ క్లియరెన్స్ స్థానిక నాయకుల సహకారంతో చేపట్టడం జరిగింది. ఈ జంగిల్ క్లియరెన్స్లో భాగంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం, అలానే పెద్ద పెద్ద చెట్లు పెరిగి ఆ చెట్ల యొక్క కొమ్మలు మరియు ఆ చెట్ల యొక్క ఆకులు మరియు ఆ చెట్ల యొక్క మండలు స్థానిక వసతి గృహం పైభాగం పేరుకుపోయి వాటి వలన కొంత అసౌకర్యంగా ఉండి ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఆ డస్ట్లో ఈ వాటరు నిలవుండి ఆ స్లాబ్లో నుంచి విద్యార్థుల యొక్క వసతి గృహంలోనికి ఆ వాటర్ లీక్ అవడం గమనించి వెంటనే